హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం చాప్టర్ 6 అయినటువంటి మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం అనే లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. నేర న్యాయ వ్యవస్థ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంది, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంది మన భారతదేశంలో, మరి ఇందులో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాలని ఈ పాఠంలో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అంటే గత లెసన్ ఏమైతే ఉందో ఆ లెసన్ లో న్యాయ వ్యవస్థలో మనం హైకోర్టుల ద్వారా, సుప్రీం కోర్టుల ద్వారా మనకున్నటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఎలా రక్షించుకోవాలో తెలిసింది. మరి ఆ రక్షణ పొందాలంటే ఏ వ్యక్తులు అవసరమవుతారు, సమాజంలో మన కోసం ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఈ న్యాయ వ్యవస్థలో మన కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ లెసన్ లో ఇవ్వడం జరిగింది. సో మరి లెసన్ లో ముందుకెళ్ళిపోతే ఒక చిన్న స్టోరీ ద్వారా మనకి ఈ లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ లెసన్ లో ఈ పేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ వీడియో అయిపోతుంది. మనం అన్ని చెప్పాం కదా, ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఇది మొత్తం కూడా ఒక స్టోరీలో మీకు చెప్పేస్తాను. సో ఆ తర్వాత ఇందులో పాత్రలు కూడా మీకు చెప్పేస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మొదటగా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, షిండే గారు అనేటువంటి వ్యక్తి, అతని యొక్క భార్య మరి ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఆవిడ పేరు శాంతా హెంబ్రం. మరి ఈ శాంతి హెంబ్రం ఎవరైతే ఉన్నారో, మరి ఈ శాంతి హెంబ్రం ఒకరోజు మరి వాళ్ళ ఇంట్లో ఉండగానే మరి శ్రీమతి షిండే తన యొక్క బంగారపు గొలుసు మిస్ అయిందనే విషయాన్ని కనుగొంటుంది. అది వెంటనే తన భర్త అయినటువంటి షిండేకి చెప్పగా, షిండే మరి ఆ శాంతి హెంబ్రం యొక్క పెట్టెను సోదా చేయగా అందులో 10,000 రూపాయలు క్యాష్ దొరుకుతుంది. వెంటనే ఇతను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, మరి శాంతి హెంబ్రం మరి నా గొలుసుని అమ్మగా వచ్చిన 10,000 తన పెట్టెలో నేను గమనించాను, కాబట్టి ఈవిడే దొంగతనం చేసిందని చెప్పేసి వెంటనే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో వెంటనే మరి పోలీస్ కూడా అక్కడికి వస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మరి ఫైల్ చేసినటువంటి వ్యక్తి పేరు ఎస్ఐ రావు. సో ఇతను షిండే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని అతను ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరి శాంతి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆవిడని తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారు. మరి జైల్లో వేసిన తర్వాత అతని యొక్క తమ్ముడు ఎవరైతే సుశీల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను మరి ఎస్ఐ దగ్గరికి వచ్చి, సార్ మా చెల్లి మా అక్క అలా చేయలేదు, దయచేసి మా అక్కని వదిలేయండి అంటే, ఈ డబ్బులు మరి నీకు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అతన్ని క్వశ్చన్ చేయటం, అతన్ని తన్నటం, అతన్ని 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవటం. ఆ తర్వాత అతన్ని మరి ఇక ఎప్పుడు అదే మాట చెప్తుంటే సుశీల్ ని వదిలేసి వెళ్ళి మీ అక్కకి పూచీకత్తు మీద బెయిల్ తెచ్చుకో అని చెప్తాడు. మరి ఆ పూచీకత్తు 20,000 రూపాయలు ఉండటంతో మరి అంత డబ్బు లేనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది అనేటువంటిది మరి ఇక్కడ ఈ స్టోరీలో ముందుకెళ్తే మనకు తెలుస్తుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే 20,000 రూపాయలకు హామీ ఇచ్చే వ్యక్తులు ఆవిడికి దొరకరు. ఎవరిస్తారండి? మరి ఒక ఇంట్లో పని చేసుకుని ఆవిడికి 20,000 రూపాయల పూచీకత్తు ఎవరు ఇవ్వరు. సో మరి ఇక్కడ ఆ 20,000 పూచీకత్తు లేక తను జైల్లోనే ఉంటుంది. అప్పుడు తను బాధపడుతూ ఉంటుంది, అయ్యో నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు 10,000 రూపాయలు వాళ్ళు సీజ్ చేసి పట్టుకెళ్ళిపోయారు, నేను చూస్తేనేమో ఇలా జైల్లో ఉన్నాను, నా తమ్ముడేమో ఇలా జడ్జి గారి దగ్గరికి వెళ్తేనేమో 20,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటేనే మీ అక్కని నేను రిలీజ్ చేస్తానని చెప్పారు, మరి ఏంటి నాకు ఈ కష్టం, నాకు న్యాయం చేసేవారే లేరా అనుకుంటుంది అన్నమాట. సో ఆ టైంలో మరి న్యాయస్థానంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. అంటే మొత్తం ఎఫ్ఐఆర్ మొత్తాన్ని, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని ఎస్ఐ ప్రిపేర్ చేసిన తర్వాత మరి ఇతను ఛార్జ్ షీట్ ని నమోదు చేస్తాడు. ఈ ఛార్జ్ షీట్ ని ఎప్పుడైతే మరి కోర్టులో సబ్మిట్ చేస్తారో అప్పుడు అతను ఆ కోర్టుకు సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఈ ఛార్జ్ షీటు, ఈ ఎఫ్ఐఆర్ యొక్క మరి జిరాక్సెస్ ని తీసుకొచ్చి మరి ఎవరికి ఇస్తారు అంటే శాంతి హెంబ్రంకి ఇస్తారు అనమాట. సో అప్పుడు శాంతి హెంబ్రం ఏం చెప్పుద్ది అంటే, నా తరపున వాదించడానికి కోర్టుకి ఎవరు లాయర్ లేరండి, మరి నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. అప్పుడు గవర్నమెంటే ఏం చేస్తుంది అంటే మరి ఒక డిఫెన్స్ లాయర్ ని శాంతి హెంబ్రంకి ఇస్తుంది. ఏంటి మరి తర్వాత జరిగిన స్టోరీ చూసుకుంటే, ప్రభుత్వ ఖర్చులతో అడ్వకేట్ కమలారాయ్ని శాంతి తరపున డిఫెన్స్ లాయర్ గా మెజిస్ట్రేట్ నియమించారు. మరి అంటే ఇక్కడ మనకి 2
ఆర్టికల్స్ వస్తాయి. 1వ ఆర్టికల్, రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. అంటే ఎప్పుడైనా మనం అరెస్ట్ కాబడినటువంటి సిచ్యువేషన్ వచ్చినా, మన మీద ఏదైనా తప్పుడు కేసు బనాయించి మనం లోపలికి వెళ్ళాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చినా కూడా మనం ఒక న్యాయవాది ద్వారా మనల్ని మనం కాపాడుకునేటువంటి హక్కు మనకి రాజ్యాంగం అనేది ఇచ్చిందనమాట. ఆ అధికరణం నెంబర్ ఎంత అంటే రాజ్యాంగంలోని 22వ అధికరణం 22nd ఆర్టికల్ మనకి ఈ విషయాన్ని గురించి చెప్పింది. ఓకే, నాకు డబ్బు ఉంది, మరి నేను పెట్టుకుంటాను, ఎవరినైనా పెట్టుకొని నేను వాదించుకొని గెలుస్తాను. మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ ఆ డబ్బు లేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి? మరి నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి బాగా ఒక లాయర్ని పెట్టుకొని నా కేసుని నేను వాదించుకుంటాను. మరి అసలు ఆర్థిక స్తోమత సరిగా లేనటువంటి వారి పరిస్థితి ఏంటి? సో అందుకనే రాజ్యాంగంలోని 39A అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేనటువంటి ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నారు. అంటే ఎవరైనా మరి నాకు స్తోమత లేదు లాయర్ని పెట్టుకునేటువంటిది అనేటువంటిది న్యాయస్థానానికి, మెజిస్ట్రేట్కి విన్నవిస్తే వాళ్ళు గవర్నమెంట్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఒక డిఫెన్స్ లాయర్ని వీళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ డిఫెన్స్ లాయర్ అంటే ఎవరు అంటే మరి ఎవరైతే మరి అన్యాయంగా కేసులో నేను ఇరుక్కున్నాను, నాకెవరు లాయర్ లేరు, నేను ఆర్థిక స్తోమత లేదు, నాకు లాయర్ని పెట్టుకుని వాదించుకునేటువంటి స్తోమత లేదు అని చెప్తారో వాళ్ళకి ప్రభుత్వమే ఇచ్చేటువంటి లాయరే డిఫెన్స్ లాయర్. ఓకేనా అండి? సో ఇక్కడ మనకి ఆ 2 పదాలు వస్తాయి. ఈ 2 పదాలు క్లియర్ గా అర్థం కావాలి మీకు. ఓకేనా? సో ఈ 2 అర్థమైనాయి కదా. రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం ఎవరైనా న్యాయవాది ద్వారా మన యొక్క హక్కులకు భంగం కలిగితే మనం రక్షించినటువంటి ప్రాథమిక హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది. రాజ్యాంగంలోని 39A అధికరణం ద్వారా ఆర్థిక స్తోమత సరిగా లేని వ్యక్తులకు మరి ప్రభుత్వమే వారి యొక్క సొంత ఖర్చులతో మరి ఇక్కడ ఒక లాయర్ని మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పింది రాజ్యాంగంలోని 39A అధికరణం. ఓకేనా? సో ఏం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఫెన్స్ లాయర్ అయినటువంటి కమలారాయ్ శాంతిని న్యాయస్థానంలో కలిసి మరి ఆవిడతో మాట్లాడుతుంది. ఏమేం జరిగినాయి అని చెప్పేసి మొత్తం అంతా కూడా స్టోరీ మొత్తం రాసుకుంటుంది. ఆ తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత షిండే ఏమో నా దగ్గర నిజంగానే తీసేసుకున్నారని అతను చెప్తూ ఉంటాడు. మరి ఈ జరుగుతున్న టైంలోనే వేరే పోలీస్ స్టేషన్ లో ఒక దొంగ పట్టుబడతాడు. అతని దగ్గర మరి కొన్ని బంగారపు వస్తువులు దొరుకుతాయి. దాంట్లో ఒక బంగారపు వస్తువు షిండే గారికి సంబంధించింది అనేటువంటి దాన్ని షిండే గుర్తుపట్టడం కూడా జరుగుద్ది. ఆ తర్వాత ఈ కేసులో ఆవిడ గెలుస్తుంది, శాంతి హెంబ్రం. ఎలా గెలిచిన తర్వాత మరి జడ్జి గారు ఏం చెప్తారు అంటే ఆవిడ దగ్గర నుంచి నువ్వు తీసుకున్నటువంటి 10,000 రూపాయలు కూడా వెనక్కి ఇచ్చేయండి, అలాగే మీరు సక్రమమైనటువంటి విచారణ చేయలేదు అని చెప్పేసి ఎస్ఐ రావు కూడా మరి కొంచెం మందలిస్తూ మరి కోర్టు మరి తన యొక్క తీర్పుని విడుదల చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఈ కేసులో జరిగేది. అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరి రోల్స్ ఏంటి అనేటువంటిది కొంచెం అడుగుతాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఈ న్యాయ ప్రక్రియలో మనకి 4 కీలక పాత్రదారులు ఉంటారు. ఎవరెవరు? ఒకళ్ళు పోలీసు, 2 పబ్లిక్ ప్రాసిక్యూటర్, 3 డిఫెన్స్ లాయర్, 4 న్యాయమూర్తి. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి పోలీస్. ఫస్ట్ పోలీస్ ఏం చేస్తాడు? మీ అందరికీ తెలుసు పోలీస్ ఏం చేస్తాడు. పోలీసు ఏదైనా ఒక నేరం జరిగింది, లేదంటే ఒక హత్య కానీ ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, ఒక నేరం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆ ప్లేస్ కి వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కీలకమైన సాక్ష్యాధారాలను నోట్ చేసుకోవటం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించి అతను వాంగ్మూలాన్ని తయారు చేసుకోవటం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే FIR ని అతను ప్రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా మరి ఎవరి యొక్క విధులు అంటే పోలీస్ యొక్క విధులు. సో ఒకసారి మీరు చూసుకుంటే పోలీసు యొక్క విధుల్లో అంటే మనల్ని అడుగుతారు, ఈ పైన పేర్కొన్న విధుల్లో ఏది పోలీసుల యొక్క విధి కాదు, ఈ పైన పేర్కొన్న విధుల్లో ఏది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క విధి అని అడగచ్చు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇక్కడ నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం పోలీసుల యొక్క ముఖ్యమైన పని. సాక్షుల యొక్క వాంగ్మూలాలను నమోదు చేయాలి, సాక్ష్యాలను సేకరించాలి, దాని ద్వారా మరి వీళ్ళు
కోర్టులో ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలి. ఓకేనా? సో ఇక్కడ జరిగినటువంటివి ఏంటి, ముందు ఫిర్యాదు రాగానే ముందు అక్కడికి వెళ్ళాలి, మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి, అలాగే సాక్ష్యాలన్నింటినీ జాగ్రత్తగా పకడ్బందీగా ప్యాక్ చేసుకోవాలి. అలాగే మరి సాక్ష్యాధారాలు ఏమైతే ఉన్నాయో అవి నేరస్తుడి యొక్క నేరాన్ని రుజువు చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉంచుకోవాలి. వాటన్నిటి ఆధారంగా ఈయన ఒక డెసిషన్ కి వచ్చిన తర్వాత ఈయన ఛార్జ్ షీట్ ని మరి దాఖలు చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకేం చేయాలి పోలీసులు, మరి ఒక వ్యక్తి నిర్దోషాన్ని నిర్ధారించేది పోలీసులు కాదు, అవును కదా? మరి అది ఎవరి పని? న్యాయమూర్తి యొక్క పని. సో ఇక్కడ మనకి సమన్యాయ పాలన అంటే ప్రతి ఒక్కరూ కూడా దేశ చట్టాలకు లోబడి ఉండాలి, ఇది పోలీసులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా మానవ హక్కులను పరిపూర్ణంగా గౌరవిస్తూ చట్టానికి లోబడి పరిశోధన చేయాలి. అంతేగాని అరెస్ట్ చేసే టైంలో, నిర్బంధం చేసే టైంలో, విచారణ సమయంలో మరి వీళ్ళు కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. అంటే ఎవరిని హింసించడం కానీ, కొట్టడం కానీ, కాల్చడం కానీ చేయకూడదు. చిన్న చిన్న నేరాలు చేసినా కూడా వీళ్ళు ఎటువంటి శిక్షను విధించలేరు అన్నాడు. అంటే ఏంటి, చిన్న చిన్న నేరాలకు కూడా వారు ఏ వ్యక్తికి కూడా ఒకే విధమైనటువంటి శిక్షను కూడా విధించేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. చిన్న చిన్న నేరాలకు కూడా వీళ్ళు ఒక వ్యక్తికి ఏ విధమైన శిక్షను విధించకూడదు. అంటే శిక్షను విధించేటువంటి అధికారం పోలీసులకు లేదు, ఓన్లీ విచారణ వరకే వీళ్ళది. సాక్ష్యాలను సేకరించడం, వాంగ్మూలాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కలిపి ఒక ఛార్జ్ షీటు, ఎఫ్ఐఆర్ ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి న్యాయవాది దగ్గర కానీ, న్యాయమూర్తి దగ్గర కానీ పెట్టి మెజిస్ట్రేట్ గారి ముందు సమర్పించి ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయటం వరకే పోలీసుల యొక్క ప్రథమ కర్తవ్యం. అవునా? సో ఇక్కడ ఎవరైతే రాజ్యాంగంలో 22వ అధికరణం చెప్పుకున్నాం కదా, సో అరెస్ట్ అవుతున్నాడో ఇతనికి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది రాజ్యాంగం. ఏం చెప్పింది? నువ్వు ఏ నేరం మీద అరెస్ట్ అవుతున్నావో నీకు అరెస్ట్ చేయబడుతున్న వ్యక్తి చెప్పాలి. అర్థమైందా? అంటే నేను నిన్ను దీనికోసం అరెస్ట్ చేస్తున్నాను అబ్బాయి అని చెప్పేసి ఆ వచ్చిన వ్యక్తి నీకు చెప్పాలి. అలాగే 24 గంటల లోపల నిన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంతేగాని తీసుకెళ్లి నిర్బంధించి నిన్ను ప్రత్యేకంగా మరి విచారణ చేసేటువంటి అధికారం పోలీసులకు లేదు. అలాగే అరెస్టు లేక నిర్బంధం సమయంలో బాధింపు గాని, హింసకు గాని గురి కాకుండా ఉండే హక్కు. నీ ఒంటి మీద చేయి కూడా వేయకూడదు. అర్థమైందా? అలాగే పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించకూడదు. అలాగే అతను ఒప్పుకున్నాడు అనుకోండి, అతను ఒప్పుకుంటే మరి దాన్ని నిందితునకు వ్యతిరేకమైనటువంటి సాక్ష్యంగా మరి దాన్ని ఉపయోగించకూడదు. 15 ఏళ్లలోపు బాలల్ని, మహిళల్ని కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కి పిలవకూడదు. యాక్చువల్ గా మహిళలు గాని, చిన్నపిల్లలు గాని ఉంటే వాళ్ళని ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడికి పిలిచి విచారించాలి. అలాగే మరి లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళే విచారించాలి. వాళ్ళు నిజంగా చేశారని నిర్ధారణకు వస్తే మాత్రమే ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయించాలి. ఓకేనా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు సుప్రీం కోర్టు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. వాటినే డీకే బసు మార్గదర్శకాలు అంటారు. ఒకసారి చూస్తే ఇక్కడ ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయడానికి, నిర్బంధించి విచారించడానికి పోలీసులు నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాలని భారత సుప్రీం కోర్టు నిర్దేశించింది. వీటినే డీకే బసు మార్గదర్శకాలు అంటారు. ఓకేనా? సో డీకే బసు మార్గదర్శకాలు ఏమేంటివి, ఎలా ఉన్నాయనేది చూసుకుంటే, ఎప్పుడైనా నువ్వు అరెస్ట్కి వెళ్తున్నాడు పోలీసు, వెళ్ళే టైంలో ఖచ్చితంగా వాళ్ళ పేరు, హోదాను తెలియజేసే గుర్తింపు కార్డు అంటే ఐడెంటిటీ కార్డు తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? నేను పలానా ర్యాంకు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పాలి వాళ్ళకి. అలాగే అరెస్ట్ సమయంలో అరెస్ట్కి సంబంధించిన మెమోని సిద్ధం చేయాలి. అంతేగాని నోటి మాట మీద నేను లాక్కెళ్ళిపోకూడదు. నిన్ను ఈ యొక్క క్రైమ్ చేసినందుకు లేక దీని సస్పెక్ట్ లో నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పేసి ఒక మెమోని సిద్ధం చేసి ఆ మెమో తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ సాక్షి సంతకం చేయించాలి. ఎవరినైతే అరెస్ట్ చేశారో అతని యొక్క సంతకం కూడా దాని మీద తీసుకోవాలన్నమాట. సో ఈ అరెస్టుని కనీసం ఒక సాక్షి ధృవీకరించాలి. నిందితుని కుటుంబ సభ్యులైనా సరే దీన్ని ధృవీకరించవచ్చు. అరెస్ట్ మెమోపై అరెస్ట్ కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి. అలాగే అరెస్ట్ అయినా, నిర్బంధించబడిన, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువుకు గాని, స్నేహితుడికి గాని, శ్రేయోభిలాషికి గాని తెలియపరుచుకునే హక్కు ఉంటుంది. సరే, ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అతనికి టైం ఇవ్వాలి.
ఒక 5 minutes 10 minutes టైం ఇవ్వాలి. ఎందుకని మరి ఏదైనా లాయర్ ద్వారా అతను బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు, ఏదో ఒక ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇతను ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం కూడా చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇతను తన బంధువులకు కానీ తన స్నేహితుడికి కానీ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసుకోవాలి. అర్థమైందా? చేసుకున్న తర్వాతే ఇతన్ని వాళ్ళు తీసుకువెళ్ళాలి. అలాగే ఒకవేళ అతను ఫోన్ చేశాడు, కలవలేదు అతని స్నేహితుడి దగ్గరికి, లేదా అతని స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, తాళం వేస్తుంది. అప్పుడు అతను ఆ బంధువు లేక స్నేహితుడు ఆ జిల్లాకు వెలుపల ఉన్నట్లయితే అరెస్ట్ చేసిన సమయము, స్థలము, కస్టడీలో ఉంచిన ప్రదేశం గురించి 8 నుంచి 12 గంటల లోపే పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంచారు, ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారు, దేని నిమిత్తం ఉంచారు, ఏ టైంలో అరెస్ట్ చేశారు, ఎక్కడ ఉంచారు అనే విషయాన్ని మరి అతను ఏ ఫ్రెండ్ పేరు చెప్పాడో వాళ్ళకి 8 నుంచి 12 గంటల లోపల తెలియపరచాలి. సో ఇవి డీకే బస్సు మార్గదర్శకాలు. సో వీటి ప్రకారం అరెస్ట్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మరి పోలీసులు ఏం చేస్తారు అంటే, పోలీసులు తయారు చేసే నివేదికనే ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మరి పోలీసులు ఏదైనా ఒక నేరం జరిగింది, అక్కడికి వెళ్ళారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు వాళ్ళు మౌఖికంగా కానీ లేదంటే రాతపూర్వకంగా కానీ ఇవ్వవచ్చు. ఎఫ్ఐఆర్ లో ఏమేమి ఉంటాయి అంటే నేరం జరిగిన తేదీ, సమయం, స్థలము ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రాథమిక వాస్తవాలు, అసలు ఎలా జరిగింది ఏంటనేటువంటిది ఉంటుంది. అలాగే నిందితులను, సాక్షులను కూడా దీంట్లో ఎఫ్ఐఆర్ లో చేరుస్తారు. చేర్చాక వాళ్ళ వాంగ్మూలాలన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్ జత చేస్తారు. అలాగే ఎఫ్ఐఆర్ లో ఫిర్యాదుదారుని పేరు, చిరునామా ఉంటుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తారు. ఆ తర్వాత దీని మీద ఫిర్యాదుదారుడు సంతకం చేస్తాడు. ఆ తర్వాత ఒక ఫ్రీ కాపీని, ఒక జిరాక్స్ కాపీని, నీది ఎఫ్ఐఆర్ అయిందయ్యా అని చెప్పేసి ఒక కాపీని ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయనకి ఉచితంగా ఇవ్వాలి. ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఆ కాపీని మరి ఇవ్వాలి. ఇది చట్టబద్ధమైన హక్కు మరి మనకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం. సో ఇది ఎఫ్ఐఆర్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే పోలీస్ గురించి అయిపోయింది. పోలీసులు మొత్తం సేకరించారు. మొత్తం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళి, సార్ మాకు డౌట్ ఉంది సార్, ఖచ్చితంగా ఇది జరిగిందని అనుకుంటున్నాం, కాబట్టి మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావచ్చు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కావచ్చు, థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్ కావచ్చు, అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వారితో ఒక సంతకం తీసుకొని ఛార్జ్ షీట్ ని నమోదు చేస్తారు. ఛార్జ్ షీట్ నమోదు చేసిన వెంటనే ఎవరి పని స్టార్ట్ అవుద్ది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పని మొదలవుతుంది. ఏంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పని ఏంటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడు అంటే, క్రిమినల్ నేరం అనేటువంటిది సామాజిక తప్పుగా పరిగణించబడుతుంది. అంటే శాంతి హెంబ్రం ఇక్కడ దొంగతనం చేస్తుంది. అంటే దొంగతనం చేసింది అంటే సమాజంలో ఒక దొంగతనం చేసినటువంటి ఆవిడ మరి సమాజంలో మనం పెట్టుకున్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెన్స్ట్ గా ఉంది, తను వ్యతిరేకంగా ఉంది, తన వల్ల సమాజానికి ఎప్పుడైనా చెడు జరగచ్చు, కాబట్టి తను సమాజంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి భావిస్తాడు. ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్. అర్థమైందా? సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం తరపునే వాదిస్తాడు. అర్థమైందా? అంటే ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. మనలోనే ఉన్నటువంటి ఒక చెడుని సమాజంలో ఉంచకుండా చూడటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కష్టపడతాడు. అలాగే మరి ఎవరైతే తప్పు చేశారని చెప్పి ఇక్కడ భావించబడుతుందో ఆ శాంతి హెంబ్రం తరపున ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదిని డిఫెన్స్ లాయర్ అంటారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటేనేమో మరి తప్పు చేసింది అని చెప్పి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయగానే దాన్ని తీసుకొని శాంతి హెంబ్రంని ఎలాగైనా లోపలికి పంపించాలి, ఆవిడ సంఘ విద్రోహ శక్తి అని భావించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే ఆవిడ తప్పు చేసిందని ఒప్పించే బాధ్యత ఎవరిది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ది. ఆవిడ తప్పు చేయలేదని వాదించి ఆవిడ నిర్దోషిగా బయటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? డిఫెన్స్ లాయర్ది. సో ఈ రెండు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఏ కేసు అయినా సరే, ఎప్పుడైనా సరే ఒక నింద మోపబడిన వ్యక్తినే కాకుండా సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయటం వలన నేరం సమాజానికి వ్యతిరేకమైనదిగా పరిగణించబడుతుందని దీని అర్థం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకు ముందు, ఒకటి ఢిల్లీ ప్రభుత్వము వర్సెస్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరులు అని చెప్పుకున్నాం. అవునా? సో ఇక్కడ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరులు అని ఎందుకు చెప్పాము అంటే, ఇక్కడ తప్పు చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రభుత్వం వాదిస్తుంది, అతన్ని లోపల వేయించాలి. ఎందుకని? సుధా గోయల్ని కిరోసిన్ పోసి నిప్పంటించారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు సమాజంలో ఉండకూడదు, కాబట్టి లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరుల మీద ప్రభుత్వమే వాదిస్తుంది. అంటే ప్రభుత్వం తరపున వాదించే వ్యక్తి ఎవరు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్.
అర్థమైందా? అలాగే లక్ష్మణ్ కుమార్ తరపున వాదించే వ్యక్తి ఎవరు అంటే డిఫెన్స్ లాయర్. ఓకేనా? అతను తప్పు చేశాడని కానీ తప్పు చేయలేదని కానీ వాదిస్తాడు. అయితే నిర్దోషిగా బయటకు వస్తాడు, లేదంటే దోషిగా శిక్ష అనుభవిస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ కేసును కూడా ఏమంటాం, ఆవిడ ఎక్కడ నివసిస్తే ఆ ప్రభుత్వము వర్సెస్ శాంతి హేమరామ్. ఎందుకని ఇక్కడ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదిస్తాడు. ఎందుకని తప్పు జరిగింది, నేరం జరిగింది, ఇది సమాజంలో అత్యంత హీనమైనటువంటి దశగా వాళ్ళు భావిస్తారనమాట దేన్నైనా సరే. ఓకేనా? సో ఇక్కడ షిండే వర్సెస్ శాంతి హేమరామ్ అని అనొచ్చా ఈ కేసుని? అనకూడదు. ఎందుకని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడైతే ఈవిని లోపల వేయించాలని ట్రై చేస్తున్నాడో అంటే అది ఎప్పుడు కూడా ప్రభుత్వము వర్సెస్ శాంతి హేమరామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపిస్తాడు. అలాగే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుద్ది. మరి విచారణలో అతనికి ఆమెకు ఎలాంటి ప్రమేయం ఉండదు. అంటే విచారణలో ఇతను పాల్గొనడు. ఎందుకని విచారణ ఎవరు చేస్తారు? పోలీసు యొక్క పని. విచారణ ద్వారా లభించినటువంటి సాక్ష్యాలని విపులీకరిస్తూ ఆ సాక్ష్యాల ద్వారా తప్పు జరిగిందా లేదా అనేటువంటి దాన్ని వాదన వినిపించేది ఎవరు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్స్ లాయర్. ఓకేనా? సో ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ ని నిర్వహించాలి. న్యాయస్థానం ద్వారా నియమించబడిన ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించడం తన విధి. కాబట్టి కేసును గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి పూర్తి వాస్తవాలను సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచుతాడనమాట ఎవరు? ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకేనా? సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి వాదిస్తున్నప్పుడు అతనికి అగెన్స్ట్ గా ఎవరు వాదిస్తారు అంటే డిఫెన్స్ లాయర్ వాదిస్తాడు. వీళ్ళిద్దరూ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. డిఫెన్స్ లాయర్ తెచ్చినటువంటి సాక్షుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెచ్చిన వాళ్ళని డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? మరి అది జరిగిందా లేదా అని ఇతనేమో నేను చూశాను అంటాడు. నువ్వు ఎప్పుడు చూసావు, ఎలా చూసావు, ఎందుకు చూసావు, నువ్వు అప్పుడు అక్కడికే ఎందుకు వెళ్ళావు అని చెప్పి క్వశ్చన్లు అడిగి అక్కడ జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేది డిఫెన్స్ లాయర్. ఓకేనా? అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఇద్దరు చేస్తారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తాడు, డిఫెన్స్ లాయర్ కూడా చేస్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే న్యాయమూర్తి పాత్ర ఏంటి? న్యాయమూర్తి ఎవరు అంటే జడ్జిలో ఇతను ఈ జడ్జి ఆటలో ఎంపైర్ లాంటి వాడు అని ఇచ్చాడు. అంటే ఏంటి? నిష్పక్షపాతంగా ఉండాలి. ఇతనిచ్చే తీర్పు అనేటువంటిది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తప్పు ఎవరు చేశారో తెలుసుకొని సెక్షన్లన్నీ ఉపయోగించి సరైనటువంటి తీర్పుని డెలివరీ చేయాలి. సో ఇక్కడ ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారు ఎవరైతే ఉన్నారో వారు సమర్పించిన అన్ని సాక్ష్యాలను న్యాయమూర్తి విని ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాల ఆధారంగా నిందితుడు నేరం చేశాడా లేదా అనేటువంటిది చట్టబద్ధంగా నిర్ణయించి నేరం చేసినట్టు రుజువైతే న్యాయమూర్తి శిక్ష విధిస్తాడు. అలాగే జైలు శిక్ష, జరిమానా రెండింటిని కూడా వేయవచ్చు అతనికి. అలాగే మరి న్యాయ విచారణ అంటే ఏంటి? న్యాయ విచారణ అంటే ఏంటి? వీళ్ళిద్దరూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్స్ లాయర్ ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు వారి యొక్క వాదనలు వినిపించుకోవటమే న్యాయ విచారణ. సో ఈ న్యాయ విచారణ ఎలా ఉంటుంది అంటే కోర్టు ఛార్జ్ షీట్ కాపీని, సాక్షుల వాంగ్మూలాన్ని శాంతికి ఇవ్వకుండా ఉంటే ఏం జరిగేది అంటున్నాడు. అంటే కోర్టు ఎప్పుడు కూడా పోలీసులు తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలను, వాంగ్మూలాలను అన్నిటినీ ఒక కాపీ తీసి శాంతి హేమరామ్ కూడా ఇస్తారు. శాంతి హేమరామ్ తన తరపునటువంటి డిఫెన్స్ లాయర్ కి ఇవన్నీ కూడా అందజేస్తే ఆవిడ ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరూ కూడా వారి యొక్క వాదనలు, ప్రతివాదనలు వినిపించుకొని మరి జస్టిస్ కోసం న్యాయమూర్తి వైపు చూస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగంలో అందలి 21వ అధికరణం చెప్తుంది. 21వ అధికరణం ఏంటి మనందరూ తెలుసు, జీవించే హక్కు. అవునా? సో ఇక్కడ ఈ జీవించే హక్కు అనేది ఎలా ఉండాలి? మరి ఆ జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ అంటే ఎలా పడితే అలా చేస్తే గనక అతని యొక్క ప్రాణం పోయే అవకాశం ఉంది. నిజంగా అతను తప్పు చేయలేదు, మరి నిజాయితీగా అక్కడ గనక ఉన్న వాళ్ళు పని చేయకపోతే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కాబట్టి అతని యొక్క జీవించే హక్కుని మనం పోగొట్టినట్టు. కాబట్టి సో 21 జీవించే హక్కులో ఇది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇద్దరు కూడా ఒకరినొకరు క్రాస్ విచారణ చేసుకున్నారని ఇచ్చారు. అంటే నేను చెప్పిందే ఇక్కడ. అలాగే నిందితుని సమక్షంలోనే విచారణ జరిగింది. అతని ముందే జరుగుద్ది మొత్తం అంతా కూడా. అలాగే పబ్లిక్ గా అందరూ చూస్తుండగా జరుగుద్ది. అలాగే క్రాస్ విచారణ జరుగుద్ది. అడ్వకేట్ రాయి శాంత్ తరపున సాక్షులను ప్రవేశపెట్టడానికి అవకాశం కూడా ఇచ్చారు అని చెప్తున్నాడు. అంటే ఆ తర్వాత
ఇక్కడ శాంతి దోషి అని ఏ విధమైన అనుమానానికి తావు లేకుండా నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూషన్ లాయర్ది, అంతే కదా. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏం చేయాలి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేయాలి? శాంతి దోషి అని నిరూపించాలి. కానీ డిఫెన్స్ లాయర్ ఇక్కడ గనక గెలిచాడు అనుకోండి, అర్థం ఏంటి? ప్రభుత్వం ఓడిపోయిందని కాదు, నిజం గెలిచిందని. అంటే ప్రభుత్వానికి కూడా కావాల్సింది ఏంటి? అలా జరగలేదు అంటే హ్యాపీయే కదా ప్రభుత్వం కూడా. కాబట్టి ఇక్కడ మనం రెండు రకాలుగా ఈ కేసును తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ కోర్టు ముందున్నటువంటి సాక్ష్యాల ఆధారంగా న్యాయమూర్తి తీర్పుని ఇవ్వటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి న్యాయమూర్తి నిష్పక్షపాతంగా ఉంటాడు. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరగడం వల్లనే శాంతికి ఎట్టకేలకు న్యాయం జరిగింది అని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది, ఓకేనా. సో ఇది మనం చూసుకుంటే ఈ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.